ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి రండి త్వరగా పెట్టండమ్మా. వదినా నువ్వు కూడా కూర్చో వదినా, భోజనం చేద్దు కానీ. వంట చేయగానే ఒక వాయ మావయ్య కూడా వచ్చుంటే భోజనం చేసేవారు. బాబాయ్ తినడం కన్నా తాగడం ఎక్కువ కదమ్మా. రేయ్, నువ్వు ఆకలిగా ఉందన్నావు, మాట్లాడే ఓపిక కూడా ఉందారా నీకు? కంచంలో అన్నం వడ్డించిని అన్నా, అప్పటిదాకా ఏదో ఒకటి మాట్లాడాలి కదన్నా. ముందు నీకే వడ్డిస్తాను, ఆగన్నయ్య. వడ్డించమ్మా. తీసుకో. నంది అన్నయ్య, తినే ముందు దేవుడికి దండం పెట్టుకోవా? అదేం కూర? కూర కదన్నయ్య, దండం. తినే ముందు గంగన్నయ్య అన్నపూర్ణదేవిని తలుచుకుంటాడు కదా, అది. నాకు అట్లాంటి పట్టింపులేమి లేవమ్మా. కడుపుకు పట్టించడమే, కడుపే కైలాసం. ఎరా, బానే ఉందా? నాకేమైందన్నా, బ్రహ్మాండంగా ఉంటేను. నేను అడుగుతున్నది వంట బాగుందా అని. బాగుంది బాగుందన్నా. అమ్మా ఆ పప్పు కొంచెం వెయ్. ఎందుకన్నయ్య అలా అడిగావు? నీకు నచ్చలేదా? పేపర్ లీక్ అయిందేమో. అంటే ఇవాళ వంట చేసింది శివ వదిన అని అన్నయ్యకి తెలిసిపోయిందేమో. అందుకేగా అన్నది నేను వండినందుకు వంకలు పెడుతున్నాడు మీ అన్నయ్య. ఎవరు వండారన్నది కాదు, కూరల్లో కారం తక్కువైంది. నేనప్పుడే చెప్పానా కొంచెం కారం తీసుకుని కళ్ళలో కొట్టిన చాలని? మీరేమో ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. కొంపలు ముంచేసావు కదే కుముదా, ఇప్పుడేం చేయడం? అంటే దేవా కళ్ళల్లో కారం కొట్టింది మీరేనా? శబాష్. కారం వాడి కళ్ళల్లో కాదు, నోట్లో కొట్టుంటే పిచ్చి పిచ్చిగా వాగడం మానేవాడు. నువ్వు ఊరుకో నాన్నా. ఎలా ఊరుకుంటానమ్మా? మీరు చేసిన పనికి తండ్రిగా గర్వపడుతున్నాను. అన్నయ్యగా ఆవేశపడతాడేమో. మమ్మల్ని నువ్వు మెచ్చుకోవడం అవసరమా మావయ్య? అంటే మగాళ్ళ డ్రెస్ వేసుకుని ఆ పోలీసానికి గుణపాఠం చెప్పాలనుకున్నారమ్మా? ఎంత పని చేశారమ్మా. ఏయ్ నంది, నువ్వు తినాలి, మేము మాట్లాడితే వినాలి, అర్థమైందా? సరేనమ్మా, సరే. పంతులు గారు, ఇదిగోండి. అమ్మా, అమ్మాయిని తీసుకెళ్లి స్వామివారికి దండం పెట్టించి తీసుకురండి. అలాగే. పదనాగవల్లి. నమస్కారం అయ్యా. ఈ నమస్కారాలకేం తక్కువ లేదు గాని, ఈ పూజ చెయ్యకపోతే నాకు మా దేవాకి నువ్వే ఏకంగా దహన సంస్కారాలు చేసేటోడు అనుకుంటా. అయ్యయ్యో, అంత మాట అన్నారేంటండి? నా కోడలు తిరుపతికి నువ్వు చెప్పిందే మేము చెప్తా ఉండం పంతులో. సౌభాగ్యవ్రతం చెయ్యకపోతే నా కొడుకు వరదరాజులు పాడెక్కుతాడని, నా మనవడు దేవరాజు ఆయుష్ కరిగిపోద్దని నువ్వే చెప్పినావంట కదా. అవాక్కయ్యేంటి పంతులు? జాతక దోషాలు ఏమైనా ఉంటే కూడా సరిచేయి. కావాల్సిన పూజలు నువ్వు చేయగానే నీకెంత కావాలో అంత తీసుకో. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నారు? ఇక్కడ జరిగేది 16 రోజుల పండగ కదా.
గుళ్ళో ఎలాంటి అరిష్టాలు గొడవలు జరగకుండా చూడు స్వామి. మా అన్నయ్య వాళ్ళు వస్తేనే కదత్తా దేవా బావ మామయ్య వాళ్ళు గొడవ పడేది. మరి రానప్పుడు అంత ప్రశాంతంగానే ఉంటుంది కదా. అలాంటవేంటి? వాళ్ళు గుడికి రావాలని కదా నల్లపూసల తంతు అని చెప్పకుండా ఇంట్లో సౌభాగ్యవ్రతం అని చెప్పి ఇక్కడదాకా తీసుకొచ్చింది. మల్లికార్జున అన్నయ్య ఏదో ఒకటి చేసి గంగా వాళ్ళని తీసుకొస్తానన్నాడు. నిజంగా వస్తారంటావా అత్తయ్య? ఇక్కడ నీ కార్యక్రమం ఉందంటే వాళ్ళు రారు. స్వామివారికి అర్చన చేయించాలని మీ నాన్న ఏదోటి చెప్పి తీసుకొస్తానన్నాడు. వస్తారు కూడా, నాకా నమ్మకం ఉంది. ఇదేంటి గంగబావ వాళ్ళందరూ వచ్చారు? ముహూర్తానికి రమ్మని ఎవరు కబురు పెట్టలేదే. ఏం జరగబోతోంది? ఈ విషయం అమ్మకు చెప్పాలి. అమ్మా శ్రీవల్లి, నీ పెళ్లి కూడా త్వరగా అవ్వాలని చుట్టుకు ముడుపు కొట్టమ్మా. అలాగే నాన్న. ఎరా గంగా, అలా చూస్తావేంటి? మీ కాపురం కూడా బాగుండాలని దేవుణ్ణి మొక్కుకున్నాను. నువ్వు శివ కూడా ముడుపు కట్టండి. ముడుపు పట్ట కొబ్బరికాయ తీసుకురాపో. శ్రీవల్లి కడితే సరిపోతుంది కదా. ఒక్కరే కడితే సరిపోదురా, నువ్వు వెళ్ళి తీసుకురాపో. వెళ్ళరా. గంగనైతే పక్కకు పంపించాను. ఈ లోపు నా సెల్లెలు తిరుపతమ్మను కలిసి ఈ తంతుని ఎలా పూర్తి చేయాలో, గంగ చేత నాగవల్లికి ఎలా ఆశీర్వాదం ఇప్పించాలో చూడాలి. కంగారుగా ఉన్నావేంటి నాన్న? లేదమ్మా, లేదు. ఈ రోజు నాన్న తాగలేదు కదా, కాస్త వణుకుంటుందిలే. మీరు ముడుపు కడుతూ ఉండండి, నేను పొద్దురు గారితో మాట్లాడొస్తాను. మరి దండలు నాన్న? అలాగే ఉంచండి అమ్మా, నేను చెప్తాను. ఏంది పంతులు నువ్వనేది? అవునమ్మా, ఇక్కడ జరిగేది సౌభాగ్యవ్రతం కాదు. మరి మీ కొడుకు దేవాబాబు మీ కోడలు నాగవల్లి మెళ్ళో తాళి కట్టి 16 రోజులైంది కదా. ఈరోజు పసుపు తాడు తీసి పగడం నల్లపూసలో చేర్చి మాంగల్య ధారణ చేయాలి. నల్లపూసల తంతంటే మీ అందరికీ అర్థమవుతుందేమో. మరి మాకేదో ప్రాణగండం అని చెప్పింది మా అమ్మ. నువ్వూరుకోరా అబ్బోడా. తిరుపతి మనకట్ట చెప్పిందిలే. తంతైతే జరగని. పంతులో నువ్వు గాని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.